మన దేశ ఆకాశాన్ని కాపాడటానికి ఇండియా ఏం చేస్తోందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు సరిగ్గా దానికోసమే ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన ప్లాన్ సిద్ధమవుతోంది. దానిపేరే మిషన్ సుదర్శన్ చక్ర. ఇది దేశం మొత్తానికి ఒక భారీ రక్షణ కవచం లాంటిదన్నమాట. అసలు ఏంటిది, ఎలా పనిచేస్తుంది? పదండి ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఇవాల్టి రోజున ఆధునిక యుద్ధంలో ఇదే అతి పెద్ద సవాలు. ఒకేసారి వందల కొద్ది మిసైల్స్, డ్రోన్స్ దాడి చేస్తే వాటిని ఆపడం సాధ్యమేనా? ఈ ప్రశ్న మన ఈరోజు చర్చకు పునాది అని చెప్పొచ్చు. మనం ఈ మధ్య ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన గొడవ చూసాం గదా. అక్కడ ఇజ్రాయెల్ వాళ్ల ఐరన్ డోమ్ సిస్టమ్ దాదాపు 99% ఏరియల్ థ్రెట్స్ను అడ్డుకుంది. అదొక అద్భుతం. సరే, ఇప్పుడు మన ప్రాంతం వైపు వద్దాం. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ అప్పుడు రెండు దేశాలు మొదటిసారిగా లాంగ్ రేంజ్ వెపన్స్ ఉపయోగించాయి. అంటే మన ప్రాంతంలో యుద్ధం చేసే తీరే పూర్తిగా మారిపోయింది. అందుకే మన రక్షణ వ్యవస్థను ఇంకా బలంగా మార్చుకోవడం ఎంత అవసరమో ఇది మనకు స్పష్టం చేస్తోంది. ఈ కొత్త సవాళ్లకు, ఈ కొత్త ముప్పులకు భారతదేశమిస్తున్న సమాధానమే మిషన్ సుదర్శన్ చక్ర. మన దేశానికి ఇది ఒక సరికొత్త రక్షణ కవచం. ఇంతకీ ఈ మిషన్ సుదర్శన్ చక్ర అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దేశం మొత్తాన్ని కవర్ చేసే ఒక భారీ మల్టీలేయర్డ్ డిఫెన్స్ బ్లాంకెట్ లాంటిది. దీని లక్ష్యం చాలా క్లియర్. సైనిక దాడుల నుండి మన ప్రజలను, మన పవర్ ప్లాంట్స్, ఎయిర్పోర్ట్స్ లాంటి కీలక ప్రదేశాలను కాపాడటం. ఇది నిజంగా ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇది కేవలం రక్షణ కవచం మాత్రమే కాదు. మిషన్ సుదర్శన్ చక్రకు ఎదురుదాడి చేసే సామర్థ్యం కూడా ఉంటుంది. అంటే ఇది దాడులను ఆపడమే కాదు, అవసరమైతే శత్రువుకి గట్టిగా బుద్ధి చెప్పగలదు కూడా. అసలు ఈ మిషన్కి సుదర్శన్ చక్ర అని పేరెందుకు పెట్టారంటే, హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే ఆయుధమే సుదర్శన చక్రం. అది చెడును నాశనం చేసి ధర్మాన్ని నిలబెడుతుంది. సో ఈ పేరు ఈ మిషన్ యొక్క సాంస్కృతిక మరియు సింబాలిక్ ఇంపార్టెన్స్ను చూపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ రక్షణ కవచం అసలు ఎలా పనిచేస్తుందో కాస్త వివరంగా చూద్దాం. ఈ కాంప్లెక్స్ సిస్టమ్ని మనం కొన్ని సింపుల్ పార్ట్స్గా విడగొట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సిస్టమ్ 3 స్టెప్స్లో పనిచేస్తుంది. ఫస్ట్ స్టెప్ డిటెక్ట్, అంటే పసిగట్టడం. భూమి మీద ఉన్న వేల కొద్దీ రాడార్లు, ఆకాశంలో తిరిగే మన శాటిలైట్లు శత్రువుల కదలికలను నిరంతరం కనిపెడుతూనే ఉంటాయి. రెండవది రియాక్ట్, అంటే వెంటనే స్పందించడం. ఇక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగుతుంది. అది వచ్చిన ముప్పును అనలైజ్ చేసి దాన్ని కూల్చడానికి ఏ ఆయుధం బెస్ట్ అని సెకండ్లలో డిసైడ్ చేస్తుంది. ఇక ఫైనల్ స్టెప్ న్యూట్రలైజ్, అంటే గాలిలోనే శత్రువుల ఆయుధాన్ని పేల్చేయడం. అంతే, కథ సమాప్తం. ఈ మొత్తం వ్యవస్థకు వెన్నెముక లాంటిది దాని నిఘా నెట్వర్క్. దేశం మొత్తం మీద కళ్ళు చెవుల్లా పనిచేసే ఈ భారీ నెట్వర్క్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఊహించుకోండి, భారతదేశమంతటా సుమారు 6,000 నుంచి 7,000 రాడార్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇదొక పెద్ద వలలాంటిది. ఇది భూమి మీద నుంచి వచ్చే ఏ చిన్న ముప్పునైనా పసిగట్టగలదు. భూమి మీద రాడార్లు ఉంటే మరి ఆకాశంలో? అక్కడ మన శాటిలైట్లుంటాయి. 2030 నాటికి అదనంగా 52 కొత్త నిఘా ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో స్పేస్ నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఈ సిస్టమ్ యొక్క అసలైన బలం వేరువేరు ఎత్తులలో, వేరువేరు దూరాల్లో వచ్చే ముప్పులను ఎదుర్కోడానికి రకరకాల ఆయుధాలను కలిగి ఉండటమే. దీన్నే మల్టీలేయర్డ్ ఆర్సనల్ అంటారు. మరి ఈ రక్షణ కవచంలో ఏముంటాయి? QRSM లాంటి క్విక్ రియాక్షన్ మిసైల్స్ ఉంటాయి. తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్ల కోసం BSHORADS ఉంటుంది. ఇక ఫ్యూచర్ వెపన్స్ అయిన DEWలు కూడా ఉన్నాయి. ఇవి లైట్ స్పీడ్తో ప్రయాణించే లేజర్ కిరణాలతో శత్రువులను నాశనం చేస్తాయి. ఇది కదా అసలైన టెక్నాలజీ. ఈ సిస్టంలో కేవలం మిస్సైల్స్, రాడార్స్ మాత్రమే కాదు, వీటన్నింటినీ కంట్రోల్ చేసే ఒక సూపర్ పవర్ఫుల్ బ్రెయిన్ కూడా ఉంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని గురించి తెలుసుకుందాం. ఈ మొత్తం సిస్టమ్ వెనక ఉన్న అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా? దాని టెక్నాలజీనే. దీనికి ఒక సూపర్ స్మార్ట్ బ్రెయిన్ ఉంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వేల కొద్ది సెన్సార్ల నుంచి వచ్చే టన్నుల కొద్ది డేటాని ప్రాసెస్ చేసి మనుషులు కళ్ళు మూసి తెరిచేలోపు ఏం చేయాలో డిసైడ్ చేస్తుంది. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటివి కూడా వస్తాయి. అప్పుడు ఇది మనుషుల కంటే ఎన్నో రెట్లు వేగంగా ఆలోచించి స్పందించగలదు. ఊహించుకోండి. ఇంతకీ ఈ మిషన్ సుదర్శన్ చక్ర భారతదేశానికి ఎందుకంత ముఖ్యం? ఇది మన దేశ భవిష్యత్తును ఎలా మార్చబోతుందో చూద్దాం. ఇదొక లాంగ్ టర్మ్ ప్లాన్.
2025లో ప్రకటించారు. 2028-29 నాటికి ఫస్ట్ ఫేజ్ను పూర్తి చేయాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టార్గెట్గా పెట్టుకుంది. ఇక 2035 నాటికి ఈ మిషన్ను పూర్తిగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఇది ఇండియా యొక్క లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ని చూపిస్తోంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మిషన్ ఆత్మనిర్భర్ భారత్లో ఒక భాగం. ఇది మన కీలక ఆస్తులను కాపాడుతుంది, పొరుగు దేశాలతో మన వ్యూహాత్మక ఆధిక్యతను నిలబెడుతుంది. అంతేకాదు ఇది కేవలం డిఫెన్స్కే పరిమితం కాదు, అవసరమైతే వేగంగా ఎదురుదాడి చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. మొత్తానికి మిషన్ సుదర్శన్ చక్ర అనేది ఇండియాకు ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్, అందులో డౌటే లేదు. కానీ ఇదంతా ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతోంది. రక్షణంతా ఇలా ఆటోమేటిక్ అయిపోతే, అంతా ఏఐ చేతులకు వెళ్ళిపోతే అసలు కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుంది? మనిషా, మెషినా? మనం ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ వైపు దూసుకెళ్తున్నప్పుడు ఈ ప్రశ్న గురించి కూడా తీవ్రంగా ఆలోచించాలి.